మనమైతే అక్వేరియం లోపలికి వెళ్తున్నాం. కలర్ ఫిషెస్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడైతే ఈ అక్వేరియంలో అయితే చాలా పెద్ద ఫిష్ అయితే ఉంది. ఇక్కడ చాలా చిన్నవి ఉన్నాయి. ఇక్కడ అక్వేరియంలో అయితే చాలా పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి. సో సూపర్ కూల్ ఉంది లోపల అయితే. అక్వేరియం లోపల ఎన్ని రకాల చేపలు ఉన్నాయో సముద్రంలో అన్ని రకాల చేపలు అయితే ఇక్కడ వాళ్ళు ఎగ్జిబిషన్ లాగా పెట్టారు జూ పార్క్లో. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్లో ఎంత బాగున్నాయంటే. ఒక రకమైన చేప, ఇక్కడ నేమ్ కూడా చూడొచ్చు మీరు, ఎలివేటర్ గర్ అంట. చాలా బాగుంది ఈ చేప కూడా. ఇక్కడ స్టార్ ఫిష్ కూడా ఉంది. అక్వేరియంలో అయితే రకరకాల చేపలు అయితే ఉన్నాయి. చాలా పెద్ద చేపలే ఉన్నాయి దీంట్లో. మీరు చూడండి కలర్స్ వైజ్ చాలా బాగున్నాయి చూడ్డానికైతే. గోల్డెన్ చేప చూడండి ఎట్లా చేసిందో. కలర్ చేప అయితే ఏమైనా దొరికితే తినేద్దాంలే అన్నట్టు చేస్తుంది లోపల. ఇక్కడ మీకు కనిపిస్తుంది రాక్ లాబ్స్టర్. ఇది కూడా సముద్రంలో దొరికేదే. ఇది ఒక రకమైన జాత్ అనుకుంటా ఇది, కానీ చాలా బాగుంది చూడ్డానికి. పైకి అయితే లేవట్లే అసలు. ఇవి ఒక రకమైన కలర్ ఫిషెస్. దీని పేరు అయితే ఇక్కడ ఉంది చూడండి, బిగ్ ప్యారెట్ ఫిష్ అంట దీని పేరు. ఇవైతే చాలా బాగున్నాయి చూడ్డానికి అయితే. వీళ్ళ కళ్ళు కూడా చాలా మెరుస్తున్నాయి అసలు. సూపర్ చేప అయితే నా లైఫ్లో ఎప్పుడు చూడలే నేను. ఇంత వైట్గా ఉండే చేప ఫస్ట్ టైం అక్వేరియంలోనే చూస్తున్నా. దీని పేరు అయితే ఇక్కడ ఉంది, ఒకసారి చూసేయండి. ఉన్నాయి దీంట్లో. ఇది ఒక రకమైన చేప అనుకుంటా, అందుకని రెండే పెట్టారు దీంట్లో. ఇక్కడ కనిపిస్తున్న రెండు చేపలు ఇవి ఒక రకమైనవి, ఆరాపామా అంట దాని పేరు. సో ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మంచిగా స్విమ్ చేసుకుంటా మంచిగా ఆడుకుంటున్నాయి. దానికి బబుల్స్ లాంటి వాటర్ కూడా పెట్టారు, హోల్స్ పెట్టి. ఆ రౌండ్ సర్కిల్లో ఉంది కదా, అది కూడా పెట్టి మంచిగా దాన్ని బాగా సెట్ చేశారు. సెట్టింగ్ కూడా చాలా బాగుంది కనిపిస్తుంది. అక్వేరియంలో పెట్టిన కింద కనిపిస్తుంది అంతా సముద్రంలో దొరికిందే. రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, కలర్స్ రాళ్ళు. ఆ రాళ్ళే ఈ సముద్రంలో దొరికే రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. చాలా బాగున్నాయి ఇవి కూడా. ఒక అక్వేరియంలో ఒక్కొక్క రకమైన రాళ్ళు కూడా పెట్టారండి. ఇవి స్టోన్స్, సముద్రంలో దొరికే స్టోన్స్. ఇక్కడ దగ్గరే మనకి సముద్రం కూడా ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకొచ్చి కలర్ స్టోన్స్ కూడా పెట్టారు చేపల కోసం. సో వాటికి ఏంటంటే సముద్రంలో ఉన్న ఫీల్ రావడం కోసం వాటికి తగ్గట్టు అవి ఏ వాతావరణంలో ఉండగలవో అలాంటి వాతావరణం వీటికైతే క్రియేట్ చేసి ఒక్కొక్క అక్వేరియంలో ఒక్కొక్క రకమైన చేపనైతే పెట్టడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న చేపలు అయితే సో నైస్. ఎంత చిన్నగా ఉన్నాయంటే వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడ కూడా ఒక రకమైన కలర్ స్టోన్స్ ఉన్నాయి, మీరు చూడండి. చాలా బాగున్నాయి ఈ స్టోన్స్ కూడా. చాలా బాగున్నాయి ఈ చేపలు, చాలా చిన్నగా ఉన్నాయి. అక్వేరియంలో కనిపిస్తున్న చేప పేరు జీబ్రా అంట. ఎందుకు జీబ్రా అని పేరు పెట్టారంటే, సో చేపను చూడొచ్చు, చేప పైన ఇక్కడ చారలుగా ఉంది కదా, ఆ చారల వల్లే దీనికి జీబ్రా అని పేరు పెట్టారు. చూడ్డానికి కూడా చాలా చిన్నగా ఉన్నాయి, చాలా నైస్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఈ చేపలు కూడా వేరే కలర్ స్టోన్స్ పెట్టారు. ఇక్కడ అక్వేరియంలో కనిపిస్తున్న చేపలు టెక్సాస్ అంట పేరు, బాగుంది. బట్ ఇక్కడ కూడా స్టోన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, చేపలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా చిన్న చేపలు ఇవి కూడా చాలా బాగున్నాయి. కలర్ఫుల్ చేపలు చూడాలి అనుకుంటే ఇక్కడికి రావాల్సిందే.